హారతి ఇస్తుండగా హారతి కింద పడితే అశుభమా, ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలి? ఇది అయ్యా కొన్ని సినిమాల్లోనూ అలాంటి చోట్ల తమాషాగా వాడుతుంటారు. ఎలాగంటే గయుడు ఇంటికి వచ్చాడు, గయుడి భార్య హారతి ఇస్తోంది. ఉన్నట్టుండి గాలి మామూలుగానే ఉన్న హారతి ఆరిపోయింది. అయ్యో ఏం ప్రమాదం వచ్చిందో ఆ తర్వాత అర్థమైంది, కృష్ణుడు చంపుతాని ప్రతిజ్ఞ చేశాడని చెప్పి. ఇలాంటి సందర్భాల్లో అలాగే హీరో గారు ఇంటికి వస్తారు, హారతి ఇస్తుంటే అది ఆరిపోతుంది అంటే వాడిని కూడా అరెస్ట్ చేయడానికి వస్తున్నాడు అన్నమాట పోలీసులు. ఇలా ఇది కథల్లో పెట్టుకున్నారు. హారతి కింద పడిపోయింది అంటే తప్పెవరదండి? అక్కడ నిజంగాను ఓపిగ్గా కూర్చుని పట్టినప్పుడు, హారతి పట్టినప్పుడు హారతి కింద పడనే పడదు. హారతి కింద పడిందంటే అర్థం ఏమిటి? నువ్వే నిర్లక్ష్యంగా ఉన్నావని అర్థం అన్నమాట. నీ తప్పుకి మధ్యలో అగ్నిదేవుని ఎదుగా మాట్లాడతావు నువ్వు. అధర్వణ వేదంలో ఉంది, దీనికి సంబంధించిన కొన్ని తమాషాలు చెప్పారు. అలాంటిది ఏం లేదు. దేవాలయాల్లో కూడా హారతి ఇచ్చినప్పుడు శ్రద్ధతో ఇస్తారు వాళ్ళు. చూడండి, ఆ పట్టుకునే విధానం ఉంటుంది, ఆ పళ్ళెం పట్టుకునే విధానం, హారతి పళ్ళు పట్టుకునే విధానం. అంతే తప్ప హారతి ఇచ్చుకుంటూ హారతి పళ్ళలో డబ్బులు ఎన్ని పడతాయో చూద్దాం ఇలా చూస్తూ కూర్చుంటే నోట్లో వేస్తే నోట్లు కాలిపోతాయి. అక్కడి నుంచి అలా ఆ నోట్లు పక్కకి జరిపేలో హారతి కింద పడుతుంటుంది. ఇలాంటి పనులు జరగకూడదు. హారతి సగంలో ఆరిపోవడం అన్నది అశుభానికి సంకేతము, కింద పడ్డం కూడా ప్రమాదానికి సంకేతము. కానిది యాదృచ్ఛికంగా కావాలి. అంటే ఏమిటి? మీకు తెలియకుండానే జరగాలి. మీరు శ్రద్ధగా హారతిస్తుంటే కింద పడింది, అప్పుడు తప్పేది. శ్రద్ధగా ఇస్తుంటే పడదు ఎప్పుడు కూడాను. గమనించండి. అప్పుడు ఏం చేయాలి? ఒక్కసారి చేతులు కాళ్ళు తుడుచుకోండి, కాళ్ళు కడుక్కోండి, మళ్ళీ హారతి ఇవ్వండి, క్షమార్పణ వేయండి. అంతే తప్ప దాని గురించి మనం అలా దొరుకుతుంటే ఇలా అయింది అని చెప్పంటే ఎలా అవుతుంది? స్టేజీ మీద 5గురే ఉండాలి, 15 మంది కూర్చున్నారు. అక్కడ దేవుడు దీపం వెలిగించావు, చటుకుని కండువా అంటుకుంది. అయ్యో అశుభం, నువ్వు ఎందుకు 15 మంది ఎక్కించావు? అక్కడ ఇది తప్పు నువ్వు చేస్తున్నావు. తప్పు నువ్వు చేసి దేవతల మీద ఎందుకు పెడతావు అనవసరంగాను? అంచేత తప్పు. ఉన్నట్టుండి హారతి ఆరిపోవడం, పువ్వులు కింద పడిపోవడం, చేతులు జారి పడిపోవడం, కింద బోర్లా పడిపోవడం, ఇవన్నీ కూడా శకునాల కింద లెక్క. ఉన్న చోటు ఉంది, శకున శాస్త్రం చెప్పింది, కానీ మనకున్నట్టుగా కాదు. గమనించండి, జాగ్రత్తగా శ్రద్ధగా ఇవ్వండి హారతి, క్షేమం కలుగుతుంది. శుభం.